హలో అండి. నమస్తే అవర్ ఛానల్. ఇవాళ ఉక్సు కుట్టడం ఎలా అని చెప్తున్నాను. ఉక్కులు కుట్టేటప్పుడు చాలామంది ఇది అణిగి ఉందని చూస్తారు. చూడండి. ఇలా అణిగున్నదాన్ని మనం జస్ట్ స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లా అనేస్తే చూడండి ఇట్లా అయితది. అప్పుడు ఉక్సు కుట్టడం చాలా ఈజీగా అవుతుందండి. మీకు చెప్పడం కోసం మ్యాచింగ్ లేని దారం పెట్టి కుడుతున్నానండి. చూడండి మ్యాచింగ్ లేదు. కావాలని చెప్తున్నానండి బిగినర్స్ కోసం. చూడండి. ఫస్ట్ ఒక హోలకెళ్ళి ఇలా తీయాలి. మళ్ళీ దీంట్లోకెళ్ళి తీసి చూడండి జాగ్రత్తగా. జస్ట్ సూది పైనకొచ్చిన తర్వాత ఇటు పక్కంచెల దూరం ఇటు ముడిలాగా వేయాలండి. 1, 2, 3 ఈ హోల్ కవర్ అయ్యేదాకా కుట్టాలండి. ప్రతి ఒక్కకు ఇంతేనండి. లాస్ట్‌లో మళ్ళీ ఒక ముడి కొట్టేసేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి ఇది. చూడండి ఇక్కడి నుంచి తీసి ఇటు పక్క నుంచి కరెక్ట్ దీని మధ్యలో తీయాలండి సూది దారం. తీసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టింటారో మళ్ళీ అటువైపు నుంచి ఇటు తీయాలి. సూది లాగేటప్పుడు చివరికి వచ్చిన తర్వాత ఈ ఉక్కులోకి వెళ్ళి ఇలా చూడండి ఇలా పడడం. ఉక్కు జరగకుండా ఉండడానికి. మళ్ళీ అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్టెన్స్ మొత్తం అలానే కుట్టాలండి. అది 3 టైమ్స్ పట్టొచ్చు, 4 టైమ్స్ పట్టొచ్చు. మినిమం 4 టైమ్స్ అంతే అండి. మీకు తెలియడం కోసం, మీకు అర్థం కావడం కోసమే నేను మ్యాచింగ్ లేని దారం పెట్టి చూపిస్తున్నా అండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్కన సేమ్ స్లోగా లాగాలండి. లేకుంటే చిక్కు పడితే దారం అంతా వేస్ట్ అవుతుంది. చూడండి చిక్కు పడితే ఇలా ఇరుక్కుంటుందండి. ఓకే. మళ్ళీ సూది పైనకి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా అంటే ముడిపడుతుంది. చూడండి ఎన్నిసార్లు ముడేస్తే ఉక్కు ఊడిపోయినా కూడా మనకి ఒక దారం ఊడిపోయినా ఇంకో దారం ఉండిపోతుంది. తొందరగా ఉక్కులు ఊడిపోతే కస్టమర్స్కి నచ్చదండి. అందుకే ఇలా చేయాలి. ఓకే డన్ అండి. ఇది ఉక్కు కుట్టడం. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.